తాడిపత్రి ప్రజలందరికీ నమస్కారం. జేసీ అశ్విత్ రెడ్డి అన్న గారు శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి మన తాడిపత్రి నియోజకవర్గంలో కానివ్వండి, పట్టణంలో కానివ్వండి, అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. ఇది మీకందరికీ తెలిసిన విషయమే. ఇదంతా ఒక విజనరీ లీడర్ విజన్తో జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మున్సిపాలిటీని ఏ విధంగా అభివృద్ధిని పరచాలో మనం గతంలో చూసాము. అదేవిధంగా ఈసారి కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాలంటే తగినంత మిషనరీ మన దగ్గర మున్సిపాలిటీ దగ్గర లేదు. ముందు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, శాసనసభ్యులుగా ఉన్నప్పుడు 2 హిటాచీలు, అదేవిధంగా ఒక స్కై ల్యాడరు, ఇంకా అనేక వాహనాలను వాళ్ళు మున్సిపాలిటీకి సమకూర్చిన్నారు. కానీ అవి ఈ జనరేషన్కు పనికిరావు, ఇప్పటికి కొంచెం రిపేర్లో ఉన్నాయి. కావున ఈ అభివృద్ధి కార్యక్రమాలకు మనకు అవసరమైన బండ్లను బాడుగకు తీసుకుంటే ఆ బాడుగ మన మున్సిపాలిటీకి బర్డెన్ అవుతుందనే ఉద్దేశంతో చాలా చక్కగా ఆలోచించి మనం సొంతంగా ఒక వాహనాన్ని తీసుకుందాం మున్సిపాలిటీకి అనే ఉద్దేశంతో ప్రియాంక చారిటబుల్ సొసైటీని ఒకటి ఏర్పరిచి 7 మంది సభ్యులతో ఒక సొసైటీని ఏర్పాటు చేసి మన కెనరా బ్యాంకు మేనేజర్ వారిని కలిసి ఆ కెనరా బ్యాంకు ద్వారా ఒక లోను తీసుకొని దాదాపు 50 లక్షల లోన్ తీసుకొని హిటాచీ హిందై వారి అత్యాధునికమైన హిటాచీ 140ని మన మున్సిపాలిటీకి తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా మా కెనరా బ్యాంక్ మేనేజర్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటాను సార్. చాలా తొందరగా మీరు లోన్ శాంక్షన్ చేసిన దానికి. అదేవిధంగా ఆ లోన్ ఇప్పుడే మనం చూసాం, చెక్కు అందించడం జరిగింది సొసైటీ వారికి. సభ్యురాలు ఇల్లే. వీరి ద్వారా మళ్ళా మనం హిందై సేల్స్ మేనేజర్ గారికి కూడా చెక్ అందించడం జరిగింది. నేను ఒకటే చెప్పదలుచుకున్నా, బాడుగ రూపంలో అయితే మన మున్సిపాలిటీకి బర్డెన్ అవుతుందని కంతుల రూపంలో కట్టుకొని కంతులు తీరిన తర్వాత ఆ మిషనరీ మన 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 మున్సిపాలిటీకి, తాడిపత్రి మున్సిపాలిటీకి ఒక ఆస్తిగా మిగులుతుందనే ఆ దూరదృష్టి ఆలోచన ఆ ప్రభాకర్ రెడ్డి గారికి తప్ప ఎవరికి రాదు. ఇది ఖచ్చితంగా ఎవరికైనా నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా. ఇట్లా మేము గత ప్రభుత్వంలో కూడా చూసాం, సొంత వాళ్ళ బంధువులకు వాళ్ళ అనుచరులకు బండ్లు పెట్టించి అత్యధిక బాడుగులను ఇప్పించినది. కానీ మా జేసీ ప్రభాకర్ రెడ్డి గారు అట్లా కాదు. సొంతంగా అతి తక్కువ వాళ్ళ సొంత ఇంటికి వ్యాపారాలకు ఆలోచించినట్టు ఆలోచిస్తారు ప్రభాకర్ రెడ్డి గారు. వాళ్ళ సొంత వ్యాపారాలకు ఎత్తు విధంగా డబ్బులు మిగిల్చుకోవాలని ఆలోచిస్తారు. మన మున్సిపాలిటీ ప్రజాధనం వేస్ట్ కాకూడదని ఆలోచించి ఈరోజు ఇంకోటి ఈ సొసైటీ ద్వారా మరిన్ని భవిష్యత్తులో మరిన్ని వాహనాలు కానివ్వండి, మరిన్ని పరికరాలు కానివ్వండి, మరిన్ని ఇట్లా యంత్రాలు కానివ్వండి సమకూరుస్తారు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. నేను ప్రజలకు ఒకటి కోరుకునేది, నిజాన్ని గ్రహించండి. ఇటువంటి విజనరీ లీడర్ను మీకు కూడా సహాయ సహకారాలు అందించండి. ఇదే నేను కోరుకునేది. థ్యాంక్ యూ.